ఈ క్వెషన్‌లో వచ్చేసి మనకు ఏజ్ గ్రూపు మరియు గ్లూకోజ్ లెవెల్ ఇచ్చారు. మనకు గ్లూకోజ్ లెవెల్ అనేది ప్రిడిక్ట్ చేయాలి 55 ఏజ్‌కి. కాబట్టి మనం మెథడ్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్స్ యూజ్ చేసి ప్రిడిక్ట్ చేస్తాము. లీస్ట్ స్క్వేర్ రిగ్రెషన్ లైన్ y ఆన్ x, y క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి y a+bx ఫార్ములా తీసుకున్నాము. ఈక్వేషన్ 1 ట్రీట్ చేసుకున్నాము. నార్మల్ ఈక్వేషన్స్ వచ్చేసి సమ్మేషన్ y na+b/x, దీన్ని ఈక్వేషన్ 2 లాగా ట్రీట్ చేసుకున్నాము. ఇంకొకటి నార్మల్ ఈక్వేషన్ వచ్చేసి సమ్మేషన్ xy a×x+b×x², దీన్ని ఈక్వేషన్ 3 లాగా ట్రీట్ చేసుకున్నాము. మనము సమ్మేషన్ y క్యాలిక్యులేట్ చేయాలి, సమ్మేషన్ x క్యాలిక్యులేట్ చేయాలి, సమ్మేషన్ xy క్యాలిక్యులేట్ చేయాలి, సమ్మేషన్ x² క్యాలిక్యులేట్ చేయాలి. ఫస్ట్ ఇక్కడ 59 వరకే రాసుకోవాలి x, y కూడా 81 వరకు రాసుకోవాలి. మనం x వాల్యూస్ రాసుకున్నాము 59 వరకు, y వాల్యూస్ కూడా 81 వరకు రాసాము. సమ్మేషన్ x అంటే అన్ని వాల్యూస్ యాడ్ చేయాలి, 43 + 21 + అప్ టు 59 వరకు యాడ్ చేయాలి, మనకు 247 వస్తుంది. నెక్స్ట్ y కూడా 81 వరకే తీసుకోవాలి. సమ్మేషన్ y అంటే 99 + 65 + 79 అప్ టు 81 వరకు, అప్పుడు సమ్మేషన్ y ఏమవుతుందంటే 486 అవుతుంది. నెక్స్ట్ మనం xy క్యాలిక్యులేట్ చేయాలి. xy ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే 43 × 99 వచ్చేసి 4257. నెక్స్ట్ 21 × 65 1365. అలా ప్రతి ఒక్క ఎలిమెంట్ మల్టిప్లై చేసుకుంటూ వస్తాము. నెక్స్ట్ సమ్మేషన్ xy చేస్తాము, అప్పుడు 20485 వస్తుంది. నెక్స్ట్ x² క్యాలిక్యులేట్ చేయాలి. x² ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే ఇక్కడ x ఉంది కదా, అది 2 టైమ్స్ మల్టిప్లై చేస్తాము. 43² వచ్చేసి 1849. నెక్స్ట్ 21² వచ్చేసి 441. అలా చేసుకుంటూ వస్తాము. నెక్స్ట్ యాడ్ చేస్తాము. సమ్మేషన్ x² అంటే 1849 + 441 అప్ టు 3481 వరకు చేస్తాము. అప్పుడు సమ్మేషన్ x² వాల్యూ వచ్చేసి 11409 అనమాట. ఈ వాల్యూస్ అన్నీ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఈక్వేషన్ 2 అండ్ ఈక్వేషన్ 3లో సబ్స్టిట్యూట్ చేస్తాము. మనము 6 అబ్జర్వేషన్స్ తీసుకున్నాం కాబట్టి n వచ్చేసి 6, కాబట్టి 6a ప్లస్ సమ్మేషన్ x వాల్యూ వచ్చేసి 247, కాబట్టి 247b = సమ్మేషన్ y వాల్యూ వచ్చేసి 486, కాబట్టి 486 రాసాము. ఇది ఈక్వేషన్ 2 లాగా ట్రీట్ చేసుకున్నాము. నెక్స్ట్ a × సమ్మేషన్ x వాల్యూ వచ్చేసి 247a ప్లస్ b × సమ్మేషన్ x² వచ్చేసి 11409, కాబట్టి 11409 × b = సమ్మేషన్ xy వాల్యూ వచ్చేసి 20485, కాబట్టి రాసాము. ఇక్కడ ఈక్వేషన్ 3 లాగా ట్రీట్ చేసుకున్నాము. ఈ 2 ఈక్వేషన్స్ మనం క్యాష్ యూస్ చేసుకొని సాల్వ్ చేస్తాము. ఫస్ట్ మోడ్ సెటప్ ప్రెస్ చేయండి, తర్వాత 5 ప్రెస్ చేయండి, తర్వాత 1 ప్రెస్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ కోఎఫిషియంట్స్ అనేవి ఎంటర్ చేయాలి. 6a యొక్క కోఎఫిషియంట్ వచ్చేసి 6, ఫస్ట్ 6 ఎంటర్ చేసాము. నెక్స్ట్ 247b యొక్క కోఎఫిషియంట్ వచ్చేసి 247, కాబట్టి 247 ఎంటర్ చేసాము. తర్వాత 486 అనేది ఎంటర్ చేస్తాము, కాన్స్టెంట్ టర్ము. నెక్స్ట్ ఇంకొక ఈక్వేషన్ 247a ఉంది, a యొక్క కోఎఫిషియంట్ వచ్చేసి 247, కాబట్టి 247 ఎంటర్ చేసాము. నెక్స్ట్ 11409b ఉంది, b యొక్క కోఎఫిషియంట్ వచ్చేసి 11409, కాబట్టి 11409 ఎంటర్ చేసాము. తర్వాత కాన్స్టెంట్ టర్మ్ 20485 ఉంది, అది ఎంటర్ చేస్తాము, 20485. తర్వాత ఈక్వల్ టు ప్రెస్ చేస్తే మనకు x వాల్యూ 65.14157 వచ్చింది. ఇక్కడ 1 తర్వాత 5 ఉంది, కాబట్టి 2 తీసుకోవచ్చు. నెక్స్ట్ 5 తర్వాత 7 ఉంది, కాబట్టి 6 తీసుకోవచ్చు. అప్పుడు అప్రాక్సిమేట్లీ ఏ ఏమవుతుందంటే 65.1426 తీసుకుంటాము. నెక్స్ట్ బి వాల్యూ వచ్చేసి 0.3852, బి వాల్యూ కూడా క్యాలిక్యులేట్ చేసాము, బి = 0.3852. నెక్స్ట్ ఏ అండ్ బి వాల్యూస్ వచ్చేసి ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తాము. అప్పుడు y ఏమవుతుందంటే 65.1426 + 0.3852 × x అనమాట. మనకు ఈ క్వశ్చన్లో వచ్చేసి మనకు 55కి క్యాలిక్యులేట్ చేయమన్నారు, కాబట్టి వెన్ x = 55 అంటే x ప్లేస్లో 55 సబ్స్టిట్యూట్ చేస్తాం, ఏజ్ 55. అప్పుడు y ఏమవుతుందంటే 65.1426 + 0.3852 × 55, 0.3852 × 55 మల్టిప్లై చేస్తే 21.186 అనమాట. నెక్స్ట్ ఈ రెండు యాడ్ చేస్తే మనకు 86.
3286 వస్తుంది. అప్రాక్సిమేట్లీ 86కి ఈక్వల్ కాబట్టి వై వచ్చేసి 86. ఏజ్ గ్రూప్ 55 ఉన్న వాళ్ళకు గ్లూకోజ్ లెవెల్ వచ్చేసి 86.